ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపికలో నా పాత్ర ఉండాలి. ట్రంప్. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణానంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడి ఎంపికలో తన ప్రమేయం ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. వెనిజువేలా తరహాలోనే ఖమేనీ వాల్స్ ఎంపికల ప్రక్రియలో తన పాత్ర ఉండాలని భావిస్తున్నట్లు ఆక్సియస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ఒకవైపు ఖమేనీ తర్వాత ఉండే వారసులు ఎవరెవరైతే ఏమనుకుంటున్నారో వారసుల్ని లేపడేశారు. తర్వాత నెక్స్ట్ సుప్రీం కమాండర్గా తయారవుతున్న నేపథ్యంలో ఈయనకి 86 ఏళ్ళు వయసులో చనిపోయాడు. తర్వాత వ్యక్తి ఎవరు అని ఒక మీటింగ్ పెట్టుకుంటా మీటింగ్ జరుగుతున్న బిల్డింగ్ మీద కూడా బాంబుల వర్షం కురిపించి వాడిని లేపేశారు. సో ఇప్పుడు ట్రంప్ ఎంత వెటకారంగా వ్యంగ్యంగా అంటున్నాడు చూడండి. నెక్స్ట్ లీడర్ ఎవరో వెనిజువేలా అధ్యక్షుడిని ఎలాగైతే జాగింగ్కి వస్తుంటే వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారో ఇది లాటిన్ అమెరికాలో, అలాంటి పరిస్థితులే ఇక్కడ కూడా ఈయన కనుసన్నల్లో నడవాలి అనే ఉద్దేశంలో ఇరాన్కి నెక్స్ట్ సుప్రీం లీడరు నా ఎంపుకుంటే బాగుంటుంది, నాకు అదే ఒక బానిసగానో లేదంటే నాకు సోప్ వేస్తూ నాకు బిస్కెట్లు వేస్తూ బతికేవాడ ఉండాలా కావాలి అని కోరుకుంటున్నాడంట. ఆ వార్త ఇక్కడ ఒక వార్తాపత్రికలో వేసింది. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే ట్రంప్ చాలా నిర్భయంగా భయంకరంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఎవరేమనుకున్న సంబంధం లేదు, అమెరికా డబ్బున్న దేశం, మాది పెద్ద దేశం, అమెరికా పెద్దన్న బిల్డప్లో మాట్లాడుతున్న తరుణం మనం చూసాం. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడి ఎంపికలో తన ప్రమేయం ఉండాలని అమెరికా అధ్యక్షుడు కోరుకున్నారు. సో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, తర్వాత వెనిజువేలా తరహాలోనే ఖమేనీ వాల్సుడు ఎంపిక ప్రక్రియలో కూడా పాత్ర ఉండాలని భావిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన విషయంలో చెప్పారు. ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడిగా తన తండ్రి స్థానంలో ఖమేనీ కుమారుడు మొజ్దాబా ఖమేనీ ఎంపికయ్యే అవకాశం ఉన్నందున వార్తలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొజ్దాబా ఎంపిక ప్రతిపాదన తనకు ఆమోదం కాదని ఆయన తెలిపారు. ఖమేనీ వాల్స్ ఎంపికకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ఆ ఖమేనీ కుమారుడైన మొజ్దాబా ఖమేనీని కూడా మేము బతకనివ్వము, ఇరాన్ ఎటువంటి చర్యలకు ఎందుకంటే హమాస్ గాజా వాళ్ళు ఎటువంటి ప్రక్రియలు చేసినా ఇజ్రాయెల్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే ఆ తరుణంలో ఇరాన్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇజ్రాయెల్కి ఆ కోపం. మరోవైపు ఇరాను చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద కూడా న్యూక్లియర్ దేశాలుగా తయారు చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ని అందించే ప్రయత్నం చేసిందంట. అది కూడా అమెరికా హెచ్చరించింది. మొత్తం మీద ఇజ్రాయెల్ అమెరికా బాగా గూఢచర్యం చేసి సుప్రీం కమాండర్ని లేపేశారు. దాంతోపాటు ఒక 10-15 లీడర్లను, పవర్ఫుల్ లీడర్లను కూడా లేపేశారు. ఇప్పుడు పశ్చిమాసియా బగ్గుమంటుంది. బట్ మొత్తం మీద ఈ